తాజా 30 నంద్యాల ఉప ఎన్నికలో ఎవరు గెలుస్తారో తెలియదు కానీ టీడీపీ టికెట్ ఎవరు సాధిస్తారో అనేది $1 మిలియన్ ప్రశ్నగా మిగిలింది. నంద్యాల టీడీపీలో 3 గ్రూపులు ఉన్నాయి. ఒక వర్గానికి భూమా కుటుంబం, మరో వర్గానికి శిల్పా మోహన్ రెడ్డి నాయకత్వం వహిస్తున్నారు. మూడో వర్గానికి ఎన్ఎండి ఫరూక్ నాయకత్వం వహిస్తున్నారు. ఫరూక్ ప్రస్తుతం భూమా వర్గానికి సపోర్ట్గా ఉంటున్నారు. నంద్యాల టికెట్ భూమా కుటుంబానికి ఇవ్వాలని ఫరూక్ గట్టిగా సూచిస్తున్నారు. 2014 ఎన్నికల్లో పోటీ చేసింది తానే కాబట్టి టికెట్ తనకే ఇవ్వాలని శిల్పా మోహన్ రెడ్డి చంద్రబాబు మీద అన్ని రకాలుగా ఒత్తిడి తెస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏం చేయాలో అర్థం కాక అభ్యర్థి ఎంపికను బాబు వాయిదా వేసుకుని అమెరికా పర్యటనకు వెళ్లారు. ప్రస్తుతం 3 నంద్యాల టీడీపీ టికెట్ కోసం లైన్లో ఉన్నారు. మొదటి వ్యక్తి భూమా నాగిరెడ్డి రెండో కుమార్తె అయిన మౌనిక, రెండో వ్యక్తి శిల్పా మోహన్ రెడ్డి, మూడో వ్యక్తి భూమా బ్రహ్మానందరెడ్డి. ఈ బ్రహ్మానందరెడ్డి భూమా నాగిరెడ్డి అన్న కుమారుడు. ఈ ముగ్గురినే కాదని కొత్త వ్యక్తిని ఎంపిక చేస్తే ఎలా ఉంటుంది అనే అంశంపై చంద్రబాబు తర్జన భర్జన పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి ఎస్వి సుబ్బారెడ్డి తన కుటుంబానికి టీడీపీ టికెట్ ఇప్పించుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఎస్వి ప్రతిపాదనను చంద్రబాబు సీరియస్గా పరిశీలిస్తున్నట్లు కూడా తెలుస్తోంది. అటు శిల్పాను ఇటు అఖిలప్రియను ఇద్దరిని శాంతపరిచినట్లు అవుతుందని బాబు భావిస్తున్నట్లు సమాచారం. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.